ఇది సమ్మర్ సీజన్, కానీ మామిడి పండ్ల ప్రియులకి ఇది మామిడి పండ్ల సీజన్. ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ లోనే ఇండియా వైజ్ గా ది లార్జెస్ట్ మ్యాంగో ప్రొడ్యూస్ ఎక్కడ జరుగుద్దంటే అది ఇక్కడ హైవేకి అటువైపు ఇటువైపు దారి పొడవున మామిడికాయలు పెట్టేసి అమ్ముతుంటారు. ఇది మ్యాంగో ఫెస్టివల్ అని చెప్పొచ్చు, మామిడి పళ్ళ సంత కూడా అనొచ్చు, ఇది మామిడి పండ్ల ఉత్సవం కూడా అనొచ్చు. ఇక్కడ మామిడి పండ్లలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో గెస్ చేశారా లేదా? ఆల్మోస్ట్ అందరు గెస్ చేసే ఉంటారు, ఎందుకంటే ఈ ప్లేస్ మామిడి పండ్లకి పెట్టింది పేరు అనమాట. ఎవరికైనా చెన్నై టు హైదరాబాద్, చెన్నై టు విజయవాడ ఇలా హైవే మీద ట్రిప్ ప్లానింగ్ అని ఉంటే మీరు డిక్కీలో కొంచెం స్పేస్ అయితే మామిడి పండ్లకి తీసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా టెంప్ట్ అయిపోతారు. వాటికి టెంప్ట్ అయినా ఏం పర్వాలేదు, కొనాల్సిన దానికంటే ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఈ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కొనేసారు ఎక్కువ అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందరిలాగే కట్ చేసుకొని తినండి. సెకండ్ ఆప్షన్, కొంతమంది జ్యూస్ చేసుకుంటారు కదా, అలా చేసేసుకోండి. ఆ జ్యూస్ ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో యూట్యూబ్ లో సెట్ చేసి స్టోర్ చేసేసుకోండి. మామిడి తాండ్రా చేసుకోండి. మధ్య చాలా మంది పూరీలో మామిడికాయ రసం వేసుకొని తింటున్నారు కదా, అలా కూడా తినండి. మహా మిగిలిపోతే మామిడికాయ హల్వా కూడా చేసుకొని తినచ్చు. మామిడి కేసరి చూసారా ఎన్ని రకాలు చేసుకోవచ్చో. ఇందులో మీకు ఏ రకం అంటే ఇష్టం? నాకైతే మామిడి పండ్లు ఎవరికైతే బాగా ఇష్టమో వాళ్ళ ముందు ఊరిస్తూ తినేదంటే చాలా ఇష్టం. నో షేరింగ్, ఓన్లీ ఈటింగ్. అబ్బా ఏం ఫీల్ ఉంటుంది కదా. ఈ ప్లేస్ మామిడి పండ్లకి ఎంత ఫేమస్, బిర్యానీకి కూడా అంతే ఫేమస్. మై ఫేవరెట్ బిర్యానీ ఇక్కడే దొరుకుద్ది, హైదరాబాద్లో కూడా కాదు. ఇంతకీ ఈ ప్లేస్ గెస్ చేశారా లేదా? గెస్ చేయకపోతే ఇప్పుడు వస్తుంది, స్లోగా చూసేయండి. సబ్స్క్రైబ్. ఓకే బాయ్.